మారేడుపల్లిలోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రేపాల వెంకటేశ్వర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవడం ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలోనే తాను కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం బల్వంత్ రెడ్డి, సామ్నన్ రాజు, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సోమవారం కార్టియల్ పూల ఆంథోనీ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. త్వరలో జరిగే కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం కలిగేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మైనారిటీస్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ అనిల్ థామస్, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ బందర్నాథం ఆరోగ్య, జీఈసీసీ సెక్రటరీ గోపు ఎల్ఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 6వ వార్డు తవాయిపురలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తాగునీరు, రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకపోవడానికి గత పాలకులే కారణమని శ్రీ గణేష్ వారికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ బస్తీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బద్దం బలవంత్ రెడ్డి, మహిళా నాయకులు స్వరూప, చంద్రావతి, ధనలక్ష్మి, స్పందన, యూసుఫ్, ఫర్హానా, జ్యోతి, శాంతి, కాజా, అబీద్ తదితరులు పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని దేశ ప్రజలను కాపాడటంలో ప్రధానమంత్రి మోదీ చెప్పిన తర్వాత ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మోండా డివిజన్ పరిధిలో స్థానికులతో కలిసి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని తొలి కరోనా కేసు కంటోన్మెంట్లోని మహేంద్ర హిల్స్లో నమోదైందని అన్నారు. నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా తాను కంటోన్మెంట్లో పర్యటించారని అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ నాటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ హయాంలో కేబినెట్ మంత్రిగా ఈ విషయంలో నాకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి 3వసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, మోండా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వీరవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు గోపీశంకర్, పిట్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి పేషెంట్ మహేంద్ర హిల్స్కి వచ్చిండు. దుబాయ్ నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి వెళ్ళి ఈ మహేంద్ర హిల్స్కి వస్తాయి. అందరూ తలుపులు మూసుకున్నారు, భయపడ్డారు, వణికిపోయినారు. ఈ ఒక్క మనిషి రాకపోతే మంచిగా ఉండని చెప్పి కోరుకున్నారు. మంత్రిని కాబట్టి వాళ్ళకి ఎక్కడో కాడ ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మొట్టమొదటిసారి నేనే గాంధీ హాస్పిటల్ పోయి ఆ పిల్లగాంతో మాట్లాడి, నేను బతికించుకుంటాం బిడ్డ, నువ్వేం భయపడకని చెప్పి, దేశంలోనే మొట్టమొదటిసారిగా కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మంత్రి నేనే కావచ్చు. ఆ సంవత్సరం మొత్తం నేను తప్ప ఎవరు కనపడబోతున్నప్పుడు ఒక 2 నెలలు అయితే మొత్తం లాక్డౌన్లల్లో మీరందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఆనాడు ఎంత వేదన ఉండే అంటే అడ్డ మీద కూలీలుగా ఏ పూటకు ఆ పూట కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు కావచ్చు, రెక్కల కష్టాన్ని నమ్ముకొని 4 ఇళ్లల్లో బట్టలు ఉతికేవాళ్ళు, 4 ఇళ్లల్లో బోళ్ళు తోమేవాళ్ళు, గడ్డాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వృత్తులను కూడా ఎట్లా అతలాకుతమైపోయిందో మీరు చూసి, అప్పుడు ఈ ప్రజలు అనుభవించిన వేదనకి ప్రత్యక్ష సాక్ష్యం నేనే కావచ్చు, అతి దగ్గర చూసిన నేనే కావచ్చు. రాజకీయ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని ఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇటుక శ్రీకిషన్ మాదిగ అన్నారు. మే 13న రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒకచోట కూడా మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఎంఆర్పీఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి పికెట్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని శ్రీకిషన్ అన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, రొట్టెల సునీల్ మాదిగ, కొంపల్లి శ్రీకాంత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
అమావాస్య సందర్భంగా న్యూ బోయిన్పల్లి, బాపూజీ నగర్, శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం మరియు చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపూజీ నగర్ నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ ముదిరాజ్, దుర్గయ్య, రామారావు, నరేందర్, అజిత్ కళ్యాణ్, కాంపల్కే శ్రీకాంత్, నరసింహ, జహంగీర్, మారుతిగౌడ్, చిన్నతోకట్ట ఆలయం వద్ద జాజుల విఠలరావు, విజయలక్ష్మి, సాయి, క్రాంతిశేఖర్, నరసింగరావు, వరప్రసాద్, రవి, రామ్ ముదిరాజ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లి రిటైల్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ రిటైల్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైల్ వెజ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, ఉపాధ్యక్షులు నరసింగరావు, నరసింహులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.